లార్డ్. మరి నవీన్ పాల్ ఛానల్ని వీక్షిస్తున్న ప్రజలందరికీ కూడా ప్రభువు పేరట శుభాభివందనాలు. మరి మనమందరం సిలువ ధ్యానం ధ్యానించుకుంటున్నాం కదా. మరి నాకు ఇవ్వబడిన 6వ మాట ధ్యానిస్తున్నాను. అందరం కూడా చక్కగా విందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. యేసు ఆ చెరకు పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. మరి యేసయ్య ఇది ఎక్కడ చెప్తున్న మాట ఏంటంటే, సిలువలోని ఆయన కొట్టబడి శరీరము చేల్చబడి మరి ఆయన సిలువలో చెప్పుచున్న మాట సమాప్తమైనది. సమాప్తమైనది అంటే ఎక్కడో ప్రారంభించారనే దాని అర్థం. ముగించాము అంటే దాని అర్థం మనం ఎక్కడో ప్రారంభించామనే అర్థం. అసలు యేసయ్య ఈ భూమి మీదకి వచ్చి ఏం చేశారు, మన కొరకు ఏం చేశారో మనం ఒకసారి ధ్యానించుకుందాం. మరి యేసు అన్న మాటకు అర్థం ఏంటంటే రక్షకుడు. అవునండి, మరి యేసు ప్రభు వారి భూమి మీదకి ఎందుకు వచ్చారంటే నిన్ను రక్షించటానికి. మరి ఆయనకి ఇంకొక పేరు కూడా ఉందండి. ఆ పేరు ఏంటంటే ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అన్న మాటకు అర్థం ఏంటంటే దేవుడు మనకు తోడని అర్థం. మరి యేసయ్య ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారంటే నీకు నాకు తోడుగా ఉండడానికి. మరి నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చి నీతో నివాసం చేయడానికి, నీలో ఉండడానికి మరి యేసు ప్రభు వారు మరి మనతో తోడుగా ఉండడానికి ఈ భూమి మీదకి వచ్చారు. మరి ప్రియులారా, యేసయ్య మనకు ఒక తోడుగా, ఒక నీడగా, మనకు సహాయకుడిగా ఉండడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చారు. మరి అంతేకాదు, యేసు ప్రభు వారు జీవించిన కాలం అంతా కూడా ఆయన ఏం చేశారంటే దేవుని యొక్క రాజ్యాన్ని ప్రకటించేవారు. మరి ఎవరైతే రోగులై ఉన్నారో వాళ్ళని స్వస్థపరిచేవారు. మరి కనులు లేని వారికి మరి దేవుడు కనులు దయచేశారు. మరి చెవిటి వారికి వినికిని దయచేశారు. మోగు వారికి మాటను, మరి కాళ్ళు చేతులు లేని వారికి మరి ఓచ చేయగల వారికి చేయిని, మరి ఎన్నో సూచక క్రియలు, ఎన్నో అద్భుతాలు దేవుడు మరి యేసు ప్రభు వారు చేశారు. మరి యేసు ప్రభు వారు ఈ భూమి మీద జీవించినంత కాలము మరి ఎప్పుడు కూడా తండ్రి అయిన దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడేవారు, సిద్ధపాటు కలిగి ఉండేవారు. ఎప్పుడు కూడా దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి ఆయన ఇష్టపడేవారు. మరి యేసయ్య ఎవరో కాదు, ఆయనే మార్గము, సత్యము, జీవము. మరి ఆయన ద్వారా తప్ప మనము ఆ పరలోక రాజ్యము, ఆ నిత్య జీవంలోనికి మనం వెళ్ళలేమన్నమాట. మరి అంతేకాదు, యేసయ్య మరి ఆ సిలువలోని మన కొరకు చనిపోయారు. మన కొరకు చనిపోయి మన పాపాలని, మన శాపాలని, మరి మన దరిద్రత అంతటిని కూడా ఆయన మీద వేసుకున్నారు. మరి యేసయ్య సిలువలోని చెప్తున్న మాట ఏంటంటే ఫినిష్డ్, ఇట్ ఈజ్ ఫినిష్డ్, సమాప్తమైంది అని చెప్తున్నారనమాట. మరి మనం చూసుకున్నట్లయితే ఆదికాండము 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 2 వచనం వరకు మనం చూసినట్లయితే మరి దేవుడు ఆ భూమి ఆకాశములను సృజించి వాటిలోని ఉన్న వాటినన్నిటినీ కూడా సృష్టించి 7వ దినాన విశ్రమించారు. 7వ దినాన మరి విశ్రాంతి తీసుకున్నట్లుగా మనం చూస్తున్నాము. మరి యేసు ప్రభు వారు కూడా ఈ భూమి మీదకి వచ్చినప్పటి నుంచి కూడా ఆయన ఏ రోజు విశ్రాంతి తీసుకోలేదు. దేవుని యొక్క సువార్తను ప్రకటించేవారు. ఇదిగో ఎవరైతే నశించిపోతా ఉన్నారో వారి వద్దకు వెళ్ళి వారిని స్వస్థపరిచి, గుండె చెదిరిన వారిని బాగు చేసి, ఇదిగో మానసికంగా, శారీరకంగా ఇటువంటి ఇబ్బందుల్లో ఉన్నా సరే వారి వద్దకు వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించి అనేకులను రక్షించినట్టుగా మనము చూస్తున్నాము. మరి ఆ సిలువలోని ఆయన ఏం చేస్తూ ఉన్నారు, ఇట్ ఈజ్ ఫినిష్డ్ అని చెప్పి అప్పుడు ఆయన విశ్రాంతి తీసుకోవడానికి ఇష్టపడతా ఉన్నారు. మరి మనము మన జీవితాలను ఎప్పుడు కూడా మన సోమరివాలే ఉండటం దేవుని చిత్తం కాదు. ప్రతి ఒక్కరికి కూడా ఒక గోల్ ఉంటుందండి. ఆ గోల్ని మనం మర్చిపోయి మన జీవితాన్ని మనం కొనసాగిస్తున్నామేమో. మరి యేసు ప్రభు వారు ఒక గురి కలిగి భూమి మీదకి వచ్చారు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి. మనము కూడా యేసు ప్రభు వలె మరి ఆయన మాదిరిగా మనము ముందుకి వెళ్ళాలన్నమాట. మరి ఈరోజు దేవుడు మనకు ఇస్తున్న ఛాలెంజ్ ఏంటంటే, మరి యేసయ్య ఈ భూమి మీదకి 100% మానవుని వలె వచ్చి మరి పరిశుద్ధంగా, నీతిగా, న్యాయంగా జీవించి మరి ఆయన యొక్క జీవితాన్ని వెళ్ళబుచ్చినట్టుగా మనం చూస్తున్నాము.
మరి అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులకు మరి మాదిరిగా మరి యేసు ప్రభు వారు జీవించారు. మనము కూడా మన యొక్క జీవితాలలోని మనము ఒకరికి ఇన్స్పిరేషనల్గా మనం జీవించాలి, ఒకరికి ఇన్స్పిరేషనల్గా మనము బ్రతకాలి. మరి యేసు ప్రభు వారు ఎలాగైతే జీవించారో మనము కూడా అలాగే జీవించాలి. మరి మనము రోజు కూడా ఎటువంటి మనసు కలిగి ఉండాలంటే క్రీస్తు మనసు కలిగి మనము జీవించాలి. మరి యేసు ప్రభు వారు ఎలాగైతే జీవించారో ఆయన ప్రేమ కలిగి నడుచుకున్నారు, మనము కూడా ప్రేమ కలిగి నడుచుకున్నారు. ఆయన క్షమాగుణం కలిగి ఉన్నారు, ఆయన ప్రతి ఒక్కరిని కూడా క్షమించారు. మరి మనము కూడా ప్రతి ఒక్కరిని కూడా మనము క్షమించాలి, మనము ప్రతి ఒక్కరిని కూడా దయ చూపించాలి. మరి యేసు ప్రభు వారు ఈ భూమి మీద ఎలాగైతే నడుచుకున్నారు మనము కూడా అలా నడుచుకున్నట్లయితే మరి యేసు ప్రభు వారిని మనం గురి కలిగి మనం జీవించినట్లయితే మన జీవితాల్లోనూ కూడా మనము గొప్ప ఆశీర్వాదాన్ని మనము చూస్తాము. మరి ఆయన చెప్తూ ఉన్నాడు కదా సిలువలోని, ఇట్ ఈజ్ ఫినిష్డ్, సమాప్తమైనదని. మరి ప్రతిదీ కూడా ఆయన నీ అనారోగ్యాన్ని, ఇదిగో నీ అప్పుల బాధలను ప్రతిదీ కూడా ఇదిగో ఆయన సమాప్తి చేస్తున్నాడు. మరి ఎప్పుడైతే యేసు ప్రభువా అని ఆయన వద్దకు వచ్చి మరి నీవు నీ ప్రతిదీ కూడా ప్రతి బాధని ఇబ్బందిని కూడా చెప్పుకుంటావో దేవుడు అప్పుడు వాటి నుంచి విమోచించి మరలా మంచి జీవితాన్ని కట్టడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. మరి ఇంగ్లీష్లో ఒక మంచి సేయింగ్ ఉంటుంది, ఏంటంటే వేర్ ద మ్యాన్ ఫినిషెస్ ద గాడ్ బిగన్స్. ఎప్పుడైతే మనుషుడు ముగిస్తాడో ఇంక నేను చేయలేను, ఇది నేను ఇంక సాధించలేను, ఇక నేను ముందుకు వెళ్ళలేను, ఇక ఈ జీవితాన్ని నేను జీవించలేను అని నువ్వు అనుకుంటున్నావేమో, దేవుడు నీకు చెప్తున్న మాట ఏంటంటే ఒకవేళ నువ్వు దేవుని యొద్దకు వచ్చి ప్రభువా నాకు సహాయం చేయండి, యేసయ్యా నీవే మార్గము సత్యము జీవము కదా, మీరు నాకు సహాయం చేయండి అని నీవు దేవుని యొద్దకు వచ్చి దీనంగా వచ్చి దీన మనసుతో ఆయన వద్దకు వచ్చినట్లయితే నీకు దేవుడు సహాయం చేసి ఇదిగో మరలా నీ జీవితాన్ని కట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం, అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా నాయన, ఇదిగో ఆ సిలువలోని నీవు సమాప్తమైనదని చెప్పావు, మరి సమాప్తమైనది అని చెప్పి ఉన్నావు ప్రభా. ఇదిగో ఈ భూమి మీదకు నువ్వు ఎందుకు వచ్చావో ఆ పనిని పూర్తి చేసావు, తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చావు. ఇదిగో ప్రభా నాయన నువ్వు ఎలాగైతే జీవించావో ప్రభా నాయన యేసయ్యా మేము కూడా అలాగనే జీవించే కృపను ప్రభా మాకు దయచేయండి ప్రభా నాయన. ఇదిగో ప్రభా నాయన యేసయ్యా ఇదిగో మా జీవిత కాలం అంతా కూడా ప్రభా నాయన యేసయ్యా ఒక బాధ్యత కలిగి ప్రభా నాయన నీ యొక్క చిత్తాన్ని కలిగి ప్రభా మేము జీవించే కృపను మా అందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థన పాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.